హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నెత్తళ్ళ కర్రీ చేసి చూపిస్తాను మీకు. ఇది ఎలా చేశానో ఏంటో చూద్దాం. ముందుగా అయితే ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే అండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇది ఎలా చేశానో ఏంటో ఇవన్నీ చూద్దాం. ముందైతే నేను ఇగోండి నెత్తళ్ళు తీసుకున్నాను. ఈ నెత్తళ్ళు ఎలా చేశానో ఏంటో చూద్దాము. ఇవైతే ఈరోజు ఉదయాన్నే వచ్చాయి, ఇవి తీసుకున్నాను. ఇగోండి పెద్దగా ఉన్నాయి అన్నీ కూడా. ఇవైతే ముందు తల తోక తీయాలి. ఈ తల తోక తీసి మొత్తం శుభ్రం చేయాలి. ఇదిగోండి నేనైతే తీస్తాను. తీసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వచ్చాయి. చూసారా, ఈ తల తోక కూడా నేనైతే వేస్ట్ చేయకుండా నా కోళ్ళకైతే వేసేసాను. ఇదిగోండి కోళ్ళు తింటున్నాయి. ఇప్పుడు ఇవైతే శుభ్రం చేయాలి. ఇవి ఉప్పేసి కడగాలి. ఇదిగోండి రాయికేసి ఇవన్నీ కూడా క్లీన్ చేశాను నేను ఇలాగా. దీంట్లో కొంచెం ఉప్పేసి తోమాలి. ఉప్పేసి తోమడం వల్ల ఏమవుతుందంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా తెల్లగా వస్తాయి ఇవి నెత్తళ్ళు కదా. ఇక చూసారు, నేనైతే ఉప్పేసి మళ్ళీ తోమాను వీటిని. ఆ తోమిన తర్వాత చూద్దరు కానీ ఎంత తెల్లగా వస్తాయో ఇవి. ఇవిగోండి, ఇగో మొత్తం క్లీన్ అయిపోయి చూసారా ఎంత శుభ్రంగా ఇచ్చిందో. ఇప్పుడైతే కర్రీ చేసుకుందాము. ఇదిగోండి నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నాను. కర్రీకి గిన్నె పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాను. నాన్ వెజ్ కర్రీ ఏంటంటే ప్రతిదీ కూడా ఏ కర్రీ అయినా సరే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఏ కర్రీకైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు ఆయిల్ మనం కారం, ఉప్పు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇదిగోండి తిప్పుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లో సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది. ఆ తర్వాత అయితే టమాటాలు కూడా వేసుకున్నాను నేను. టమాటా ముక్కలు వేసుకున్నాను. మనకి ఎన్ని అయితే కావాలో అన్నీ వేసుకుందాం. ఆ చేపలకైతే ఎన్ని కావాలో అన్నీ వేసుకున్నాను నేను. ఆ తర్వాత అయితే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను నేను. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఇదిగోండి నెత్తళ్ళు అయితే వేసాను నేను. ఇది క్లీన్ చేసిన నెత్తళ్ళు అన్నమాట. ఇదిగోండి వేసిన తర్వాత గరిటెట్టి అసలు తిప్పకూడదు. ఏ కర్రీ అయినా సరే చేపల కూర వండేటప్పుడు గరిటె అయితే పెట్టకూడదు. తర్వాత తగినంత పసుపు, మనం ఎంతైతే కారం తింటామో అంత కారం. నేను చెప్పాను కదా, చేపల కర్రీ అనేసరికి కారం అయితే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే గరిటె పెట్టకుండా ఈ విధంగా అయితే కొంచెం కదపాలి. కదిపిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఉడకనిచ్చిన తర్వాత చింతపండు పులుపు వేయాలి దీంట్లో. ఈ విధంగా చూసారా, ఇప్పుడైతే కొంచెం ఉడకనిద్దాము. ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు అయితే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుందాం దీంట్లో. నేనైతే ఇదిగోండి చింతపండు పులుసు వేసాను ఇప్పుడు. ఇక చూసారా, ఇప్పుడు ఇది ఉడికింది. ఇది కొంచెం ఉడికిన తర్వాత నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాను. మసాలా అయితే బయట నుంచి అయితే తెచ్చుకోను నేను. ఇదిగోండి ఇంట్లోనే జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకుంటాను. అది కూడా కొంచెం వేసిన తర్వాత ఇదిగో చూసారు, ఇదైతే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలి. ఇలాగా కొత్తిమీర వేసిన తర్వాత ఇక చూసారా, ఇది ఉడికిన తర్వాత అయితే లాస్ట్లో చూద్దాం. మూత పెట్టి ఎలా ఉంచిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో నెత్తళ్ళ కర్రీ. మీరు కూడా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంతో టేస్టీకరమైన నెత్తళ్ళ కర్రీ తయారు. ఓకే అండి, బాయ్ అండి.